ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పోరులా లేదు. ఇది అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరుగా మారుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు నిలబడితే మరోవైపు ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు గొంతు కలుపుతున్నాయి. ఖమేనీ మరణం తర్వాత ఈ చీలిక మరింత స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధాన్ని ఆపాల్సింది పోయి దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఏ దేశం ఎవరి పక్షాన ఉంది? అగ్రరాజ్యాల జోక్యం వల్ల ఈ యుద్ధం ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. అమెరికా తన పాత మిత్రుడైన ఇజ్రాయెల్ కు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవటానికి అమెరికా రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఇరాన్ పై ఆంక్షలు మరింత పెరిగాయి. ఖమేనీ మరణాన్ని అమెరికా ఒక విజయంగా చూస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్ కు అవసరమైన నిఘా సమాచారాన్ని, అత్యాధునిక ఆయుధాలను రష్యా అందిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు రష్యాకు ఎలా సాయపడ్డాయో ఇప్పుడు ఇరాన్ కు రష్యా క్షిపణులు అలా సాయపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా అగ్రరాజ్యాలు రెండు గ్రూపులుగా విడిపోవటం వల్ల యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. చైనా కూడా ఈ విషయంలో మౌనంగా లేదు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా ఆర్థికంగా ఆ దేశాన్ని ఆదుకుంటోంది. అరబ్ దేశాల్లో శాంతి ఉండాలని చెబుతూనే అమెరికా పెత్తనాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. ఇక ఉత్తర కొరియా నుంచి ఇరాన్ కు క్షిపణి సాంకేతికత అందుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇలా ఒక్కో దేశం తమ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధంలో భాగస్వామ్యం అవుతున్నాయి. దీనివల్ల మధ్యప్రాచ్యం ఒక భారీ యుద్ధ క్షేత్రంలా మారిపోయింది. ఇరాన్ కు మద్దతుగా ఉన్న ముస్లిం దేశాలు కూడా ఇప్పుడు అమెరికా వైఖరిపై గురువుగా ఉన్నాయి. ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాల్లో నిరసనలు వెల్లువెత్తడం దీనికి నిదర్శనం. అగ్రరాజ్యాల మధ్య ఈ పోటాపోటీ రాజకీయాలు సామాన్య పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఒక దేశం ఆయుధాలు పంపిస్తే మరో దేశం బాంబులు వేస్తోంది. దీనివల్ల చర్చలకు తావు లేకుండా పోతోంది. ఒకవేళ రష్యా నేరుగా ఇరాన్ పక్షాన యుద్ధంలోకి దిగితే అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికే దారితీస్తుంది. అప్పుడు అణు ఆయుధాలు ప్రయోగం కూడా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన ఐక్యరాజ్య సమితి కేవలం తీర్మానాలకే పరిమితమైపోయింది. ఈ యుద్ధ జ్వాలలు ఆరాలంటే అగ్రరాజ్యాలు తమ పంతాలను పక్కన పెట్టి శాంతి చర్చలకు చొరవ చూపాల్సి ఉంటుంది. లేదంటే మానవాళికి పెనుముప్పు తప్పదు.